ఇదిగోండి. ఇప్పుడు చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు, నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ ఇంటూ మార్క్ వేసుకోకపోవడం వల్ల మీకు 2 మిస్టేక్లు అవుతాయి. వేసుకోవడం వల్ల ఈ క్లాత్ అనేది ఇలా ఓపెన్ చేసుకుంటాం మనం. చాలామంది ఓపెన్ చేసుకుంటారు, కింద మలిపి కుట్టాలి కాబట్టి మలిపి కుట్టేస్తారు. ఎక్కడ కుట్టాలి మలిపి? ఈ ఇంటూ మార్కు మనకు కనబడకుండా లోపల సైడ్ పోయేలాగా, అంటే ఇంటూ మార్కు ఉల్టా అన్నట్టు, ఉల్టాకు ఇలా ఫోల్డ్ చేసి కుట్టేస్తారు. ఎంత ఫోల్డ్ చేయాలి ఫస్ట్ ట్రైనింగ్ క్లాస్లోనే చెప్తా నేను. మినిమం 1/2 ఇంచు 2 పాయింట్లు అంతే ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. మళ్ళీ మంచి కుట్టు కరెక్ట్ రావాలి అని చెప్తున్నాను. చాలామంది ఈ మధ్య వీడియో చూసి కూడా మీకు నేర్పించమంటున్నారు కదా, ఇదే నేర్పించడం అనుకోండి. ఇక చూడండి, ఇలా కుట్టండి. ఇలా వచ్చేసింది కదా. కుట్టిన తర్వాత మళ్ళీ దీన్ని ఏం చేస్తారు, ఇది కుట్టి ఇలా మళ్ళీ ఇదేం చేస్తారంటే ఏది చూడకుండా ఇలా ఫోల్డ్ చేసి కుడతారు. అప్పుడు ఏమవుతుంది, లోతు ఉల్టా అయిపోతుంది, క్లాత్ ఉల్టా అయిపోతుంది. ఇలా పెట్టేసుకొని ఈ ఇంటూ ఉండడం వల్ల మాకు చాలా ఈజీ అన్నట్టు. ఇగో ఇలాగా మన చేతులు చాలామంది మళ్ళీ మొత్తం కుట్టేస్తారు. బ్లౌజ్ చేతులు వేసుకున్నప్పుడు చూసి అవును అక్క నాకు ఇట్లా అయిపోయింది అయ్యో అని ఇప్పుతారు. అప్పుడు ఇది ఒక్కటే ఇప్పడం కాదు, లైనింగ్ బ్లౌజ్ అయితే పైన క్లాత్, అటాచ్ పెట్టిన క్లాత్ ఉన్నాయని ఇప్పాలి. ఇంకా అవి ఏమి ఇప్పకుండా ఇలా చిన్న ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. ఇగో ఇలాగా హెమ్మింగ్ పట్టికి హెమ్మింగ్కు ఫోల్డ్ చేయండి. మన ఖర్చు ఎంత పెట్టినా అంత ఫోల్డ్ చేస్తే మన చేతులు అనేటివి కరెక్ట్ వస్తాయి అన్నట్టు, లేకపోతే తగ్గిపోతుంది. అన్నీ సేమ్ పెడితే సేమ్ వచ్చేస్తాయి. 2 సైడ్లు సేమ్ ఉండాలి. అప్పుడు పక్కల కుట్లు అప్పుడు ఎక్కువ తక్కువ కూడా కాదు. పెద్ద కుట్టు పెట్టేసుకోండి. ఇలా ఖర్చు ఎంతవరకు ఉందో అంతవరకు పెద్ద కుట్టు పెట్టేయండి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా మనకు ఉల్టా సీదా లేకుండా ఇవాళ మళ్ళీ ఫోల్డ్ చేస్తే 2 ఉల్టాలు మనకు కనబడతాయి. మనకి ఎక్కడ ఉల్టా సీదా కాకుండా కరెక్ట్గా మన బాడీకి చేతులు వేసేటప్పుడు స్పీడ్గా అయిపోతుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. తెలియని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. నాకు ఇంకా కావాలంటే కామెంట్ చేయండి.